నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకి స్వాగతం. కూటమి ప్రభుత్వ పరిపాలన నిండా 7 నెలలు కూడా పూర్తి చేసుకోలే. అప్పుడే జనసేనకు ఆ పార్టీ కేడర్ దూరమైనారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ వార్తను టీడీపీ అనుకూల పత్రికే రాయడం ఆసక్తికరం. మార్చి నెలలో పిఠాపురంలో జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలని 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినారు. ఇందులో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఆ పార్టీ ముఖ్యమైన నాయకులతో నిన్న విజయవాడలో సమావేశం జరిపినారు. ఆ సమావేశంలో పార్టీ నాయకుల ఫీడ్బ్యాక్ తీసుకొని నాదెండ్ల మనోహర్ ఒకంత షాక్ గురైనారు. ఆ సమావేశంలో నాయకులు నిర్మోహమాటంగా చెప్పింది ఏంటంటే, పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే పార్టీకి నేతలు కార్యకర్తలు దూరమైనారని స్పష్టంగా చెప్పినారు. అందువల్ల 3 రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తే విజయవంతం కావని కూడా తేల్చి చెప్పడం గమనార్హం. ఎందుకు అంటే జనసేన పార్టీ తరఫున ఎవరైతే మంత్రిత్వ శాఖలు చేపట్టినారో పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నాదెండ్ల మనోహర్ గారు అయితేనేమి, కందుల దుర్గేష్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా కార్యకర్తలకు నాయకులకు దూరంగా ఉన్నారంట. వాళ్ళు అందుబాటులోకి రావడంలే. ఎవరైనా కార్యకర్తలు నాయకులు తమ సమస్యలను చెప్పుకొని లేకుంటే తమ పనులు చెప్పుకొని చేయించుకుందామనుకుంటే వీలు కావడం లేదంట. మరీ ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు జనసేన కార్యకర్తలకు నాయకులకు ఏమాత్రం విలువ లేదు, వాళ్ళ పనులు కావడం లేదని నాయకులు నాదెండ్ల మనోహర్కు స్పష్టంగా చెప్పినారు. అందువల్ల 3 రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కావని వాళ్ళ మనసులో మాటను తేల్చి చెప్పినారు. ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవే తప్పులు చేస్తుంటాయి. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన అని చెప్పి పాలన పైన దృష్టి సారించి పార్టీ కేడర్కు పూర్తిగా దూరమైనారు. అందుకే ఎన్నికల సమయంలో ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా పని చేయలేదు, పైగా వ్యతిరేకంగా పనిచేయడం. దాంతో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. అట్లనే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు కూడా ఇదే తప్పు చేసినాడు. అందుకే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు కూటమి పార్టీల వంతు మళ్ళీ వచ్చింది. నిండా 7 నెలల పాలన కూడా పూర్తి చేసుకోకుండానే జనసేన పార్టీ పైన అట్లనే టీడీపీ పైన కూడా ఇదే రకమైన వ్యతిరేకత కేడర్లోనూ ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ ఉండడం చర్చనీయాంశమైంది. పరిపాలన పైన దృష్టి సారించే కారణంతో నాయకులు కేడర్ను విస్మరిస్తున్నారు. అంటే మనకు అధికారం వచ్చింది, ఇంకా కేడర్తో పనేముంది అనే రకంగా నాయకుల తీరు తయారైంది. ఏమైనా కేడర్కు దగ్గరైతే వాళ్ళు ఏవైనా పనులు అడుగుతారనో వాటిని చేసి పెట్టాలనో ఇంకో కారణంతోనో దూరంగా తప్పించుకొని తిరుగుతున్నారు. దానివల్ల దుష్పరిణామాలు లేదంటే భారీ మూల్యం ఎన్నికల్లో మాత్రమే చవి చూడాల్సి ఉంటుంది.